యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం నుండి. లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షీలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును, ఇజ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించెననగా, ఇజ్రాయేలీలు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. వంతు చీటి కహతీయుల వంశముల పక్షముగా వచ్చెను. లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికుల నుండి, షిమ్యోను గోత్రికుల నుండి, బెన్యామీను గోత్రికుల నుండి చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. కహతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండి, దాను గోత్రికుల నుండి, మనష్షే అర్ధగోత్రపు వారి నుండి వంతు చీట్ల వలన వచ్చినవి 10 పట్టణములు. ఇస్సాకారు గోత్రికుల నుండి, ఆషేరు గోత్రికుల నుండి, నఫ్తాలి గోత్రికుల నుండి, బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారి నుండి చీట్ల వలన గెర్షోనీయులకు కలిగినవి 13 పట్టణములు. రూబేను గోత్రికుల నుండి, గాదు గోత్రికుల నుండి, జెబూలోను గోత్రికుల నుండి వారి వంశముల చొప్పున మెరారీలకు కలిగినవి 12 పట్టణములు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీల వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. వారు యూదా వంశస్థుల గోత్రములోను షిమ్యోనీయుల గోత్రంలోనూ చెప్పబడిన పేరులు గల ఈ పట్టణములను ఇచ్చిరి. అవి లేవీయులైన కహతీయుల వంశములలో అహరోన్ వంశకులకు కలిగినవి. ఎలయనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. యూదా వంశస్థుల మన్యంలో వారికి కిరియతర్బా అనగా హెబ్రోనునిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టూనున్న పొలమును వారికిచ్చిరి. అయితే ఆ పట్టణము యొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి. యాజకుడైన అహరోన్ సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్నమైన హెబ్రోనును దాని పొలమును, లిబ్నాను దాని పొలమును, ఎత్తీరును దాని పొలమును, ఎష్టెమోయను దాని పొలమును, హోలోనును దాని పొలమును, దెబీరును దాని పొలమును, ఐనివి దాని పొలమును, గిట్టయును దాని పొలమును, బెత్షెమెషును దాని పొలమును అనగా ఆ 2 గోత్రముల వారి నుండి 9 పట్టణములను ఇచ్చిరి. బెన్యామీను గోత్రం నుండి 4 పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును, గెబెను దాని పొలమును, అనాతోతును దాని పొలమును, అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. యాజకులైన అహరోన్ వంశకముల పట్టణములన్నీ వాటి పొలములు పోగా 13 పట్టణములు. కహతీయుల వంశపు వారైన లేవీలకు అనగా కహతు సంబంధులలో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిం గోత్రం నుండి వారికి ఇవ్వబడెను. 4 పట్టణములను అనగా ఎఫ్రాయిముల మన్యదేశములో నరహంతకుని కొరకు ఆశ్రయపట్నమైన షెకెమును దాని పొలమును, గెజెరును దాని పొలమును, కిప్సాయిమును దాని పొలమును, బేతు హోరోనును దాని పొలమును వారికిచ్చిరి. దాను గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా ఎత్తెకేను దాని పొలమును, గిప్తెతోనును దాని పొలమును, అయ్యాలోనును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును వారికిచ్చిరి. 2 పట్టణములను అనగా మనష్షే అర్ధగోత్రికుల నుండి తానాకును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును ఇచ్చిరి. వాటి పొలములు కాగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీ 10. లేవీల వంశములలో గెర్షోనీలకు 2 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్నమగు బాషానులోని గోలానును దాని పొలమును, బేషెరాను దాని పొలమును ఇచ్చిరి. ఇస్సాకారు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా కిష్యోనును దాని పొలమును, దాబెరతును దాని పొలమును, యర్మూతును దాని పొలమును, ఎన్గన్నీమును దాని పొలమును ఇచ్చిరి. ఆషేరు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా మిషయులను దాని పొలమును, అబ్దోనును దాని పొలమును, హెల్కెతును దాని పొలమును,
రెహోబును దాని పొలమును ఇచ్చిరి. నఫ్తాలి గోత్రికుల నుండి 3 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్నమగు గలిలయలోని కెదేషును దాని పొలమును, హమ్మోత్తోరును దాని పొలమును, కర్తానును దాని పొలమును ఇచ్చిరి. వారి వంశముల చొప్పున గెర్షోనీల పట్టణములన్నయు వాటి పొలములు గాక 13 పట్టణములు. లేవీలలో మిగిలిన మొరారీల వంశములకు జబూలూను గోత్రముల నుండి 4 పట్టణములను అనగా యెక్నెయాము దాని పొలమును, కర్తాను దాని పొలమును, దిమ్నాను దాని పొలమును, నహలాలును దాని పొలమును ఇచ్చిరి. రూబేను గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా బేసెరును దాని పొలమును, యహసును దాని పొలమును, కెదోమోతును దాని పొలమును, మేషాతును దాని పొలమును ఇచ్చిరి. గాదు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయపట్నమగు గిలాదులోని రామోతును దాని పొలమును, మహానయీమును దాని పొలమును, హెప్షోనును దాని పొలమును, యాజరును దాని పొలమును ఇచ్చిరి. వారి వారి వంశముల చొప్పున అనగా లేవీల మిగిలిన వంశముల చొప్పున అవన్నీయు మెరారీయులకు కలిగిన పట్టణములు. వంతు చీటి వలన వారికి కలిగిన పట్టణములు 12. ఇజ్రాయేలీల స్వాస్థ్యంలో వాటి పల్లెలు గాక లేవీల పట్టణములన్నీయు 48. ఆ పట్టణములన్నిటికీ పొలములుండెను. ఆ పట్టణములన్నీయు అట్లే ఉండెను. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకిచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇజ్రాయేలీలకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగ చేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను కనుక వారిలో నొకడును ఇజ్రాయేలీల ఎదుట నిలువలేకపోయెను. యెహోవా ఇజ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పియుండలేదు, అంతయూ నెరవేరెను. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోషువ రూబేనీలను, గాదీలను, మనష్షే అర్థగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచియున్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలగచేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అతడు ఇలాగూ చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. మోషే బాషానులో మనష్షే అర్థగోత్రమునకును యెహోషువ పడమటి దిక్కున యోర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్థగోత్రములకును స్వాస్థ్యములిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్ళనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను. మీరు మిక్కిలి కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారుతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకొనుడి. కాబట్టి రూబేనీలను, గాదీలను, మనష్షే అర్థగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరుచుకొనిన స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి షిలోహులోనున్న ఇజ్రాయేలీల యొద్ద నుండి బయలుదేరిరి. కనాను దేశమందున్న యోర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనీలను, గాదీలను, మనష్షే అర్థగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీలను, గాదీలను, మనష్షే అర్థగోత్రపు వారును ఇజ్రాయేలీల ఎదుటి వైపున యోర్దాను ప్రదేశంలో కనాను దేశం ఎదుట బలిపీఠమును కట్టిరని ఇజ్రాయేలీలకు వర్తమానము వచ్చెను. ఇజ్రాయేలీలు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షీలోహులో కూడి ఇజ్రాయేలీలు గిలాదులోనున్న రూబేనీల యొద్దకును, గాదీల యొద్దకును,
మనిషి అర్ధగోత్రపు వారి యొద్దకును యాజకుడకు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి. ఇజ్రాయేలీల గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుణ్ణి అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇజ్రాయేలీల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. వారు గిలాదు దేశములనున్న రూబేనీల యొద్దకును గాదీల యొద్దకును మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లనిరి, యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమున కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇజ్రాయేలీల దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు? పెయోరు విషయములలో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టిన కదా. నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనకయున్నాము. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరుగుబడి ద్రోహము చేసిదురేమి? అలాగైతే ఇక మీదట ఇజ్రాయేలుల సర్వ సమాజం మీద కోపపడును కదా. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండిన ఎడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకొనిడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరుగుబడుకుడి, మా మీద తిరుగుబడుకుడి. జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయములలో తిరుగుబడినప్పుడు ఇజ్రాయేలీల సర్వ సమాజము మీదికి కోపము రాలేదా? తన దోషము వలన ఆ మనుషుడొకడే మరణమాయన. అందుకు రూబేనీలను గాదీలను మనష్షే అర్ధగోత్రపు వారును ఇజ్రాయేలీల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా, దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియను. ఇజ్రాయేలీలు తెలుసుకొందురు. ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన యెడల నేడు మమ్ము బ్రతకనీయుకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలి అయినను నైవేద్యమైనను దానిమీద అర్పించుటకే కాని సమాధాన బలులను దానిమీద అర్పించుటకే కాని మేము ఈ బలిపీఠమును కట్టిన యెడల యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. ఏమనగా, రాబోవు కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీలారా గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యోర్దానును సరిహద్దుగా నియమించెను కదా. యెహోవా యందు మీకు పాలేదియూ లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీన్ని చేసితిమే. కాబట్టి మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పుకొంటిమి. అది దహన బలులు నర్పించుటకైనను బలి నర్పించుటకైనను కాదు. మన దహన బలుల విషయంలోను బలుల విషయంలోను సమాధాన బలుల విషయంలోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలయుననుటకు యెహోవా యందు మీకు పాలు ఏదియూ లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తర్వాత మన తరము వారికిని మధ్య సాక్షి అయ్యుండును. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే కాని మా తరముల వారితోనే కాని అట్లు చెప్పిన ఎడల మేము మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి, ఇది దహన బలి నర్పించుటకు కాదు, బలి నర్పించుటకు కాదు కాని మాకును మీకును మధ్య సాక్షి అయి ఉండుటకే అని చెప్పుదమని అనుకుంటిమి. ఆయన మందిరము నెదుటనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలానేమి యెహోవా మీద ద్రోహము చేసిన ఎడలానేమి మేము శాపగ్రస్తుల మగుదుముగాక. ఫీనెహాసును యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇజ్రాయేలీల ప్రధానులను రూబేనీలను గాదీలను మనష్షీయులను చెప్పిన మాటలను విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన ఎలియాజరును కుమారుడగు ఫీనెహాసు గాదీలతోనూ మనష్షీలతోనూ మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు కనుక యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇజ్రాయేలులను విడిపించి ఉన్నారని చెప్పెను. యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసును ప్రధానులను గిలాదులోని రూబేనీల యొద్ద నుండి గాదీల యొద్ద నుండి ఇజ్రాయేలుల యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియ చెప్పగా
ఇజ్రాయేలీలు విని సంతోషించిరి. ఇప్పుడు ఇజ్రాయేలీలు దేవుని స్తుతించి రూబేనీలను గాదీలను నివసించు దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయటం మానిరి. రూబేనీలను గాదీలను యెహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్యను సాక్షియగునని దానికి ఏదా అని పేరు పెట్టిరి.